క్రీస్తు నిత్య దైవత్వ సభలు, క్రీస్తు నిత్య దైవత్వము అనేటువంటి అంశముపై జరుగుతున్నటువంటి ఈ సభలలో మొదటి దినమునకు మనల్ని నడిపించిన దేవాది దేవునికి హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మొదటి వర్తమానం అందించినటువంటి సహోదరులు జేమ్స్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ, చేరి వచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ, దూర ప్రాంతాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ, శబ్దము ద్వారా ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే పరిసర ప్రాంతాల్లో వారందరికీ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని మన సభల అంశ ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. జాగ్రత్తగా మనసులు సిద్ధపరచుకొని దేవుని సహాయం కొరకు ముందుకెళ్దాం. ప్రియులారా, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మేమందరము కలిసి మీ వైపు చూస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మాకు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి మా అందరి మనోనేత్రములను మరింత వెలిగింప చేయమని వేడుకొనుచు, ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు ప్రసాదించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. మైక్ ఏమైనా మార్చనా? హలో. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని సమాజానికి చెప్పడంతో పాటు క్రైస్తవులైన వారికి కూడా చెప్పవలసిన పరిస్థితి రావడం మనం ఎంతో బాధపడాల్సినటువంటి విషయం. కారణం, ఆయన దేవుడు అని చెప్పే బైబిల్ని పట్టుకొని ఆయన దేవుడు కాదు అని బోధించే క్రైస్తవ బోధకులు ఉండడం సిగ్గుచేటు. 2, దేవుడే కానీ నిత్యుడు కాదు అని ఇదే బైబిల్ పట్టుకొని బోధించేవారు వారికి ఉన్న అవగాహన లోపాన్ని బట్టి, సరిదిద్దుకునే మనసు లేక ఆయన నిత్యత్వాన్ని తగ్గించి మాట్లాడేవారు ఉండడం శోచనీయం. మీకైనా నాకైనా ఎవరికైనా బైబిలే ప్రామాణికం. ఈ తొలి రోజు, ఈ 3 రోజుల సభలలో మీ ముందుకు తీసుకొని వస్తున్న ఈ వాస్తవాలను దయచేసి అందరూ ఆలోచించవలసిందిగా, మనసు పెట్టి ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక్క విషయం నేను ఇక్కడ ముందస్తుగా ప్రస్తావించి ముందుకెళ్తాను. ఇప్పుడు మీరు వినబోయే మాటలు ఒక వ్యక్తిని, కొందరు వ్యక్తులను, ఒక సంస్థను, కొన్ని సంస్థలను, కొన్ని శాఖలను అభిమానిస్తూ వింటే విషయం అంత ఖచ్చితంగా అర్థమవుతుందని నేను అనుకోను. వ్యక్తుల కన్నా, సంస్థల కన్నా, లేదా ఒక్కడుగు ముందుకేసి మాట్లాడితే శాఖల కన్నా దేవుని వాక్యం మిన్నైనది
నేను ఆ వాక్యాన్ని గౌరవిస్తాను అని మీరు భావిస్తే, ఈ కొద్దిసేపు మీరు వినబోయే మాటలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. మరొక మాట, యేసుక్రీస్తు ప్రభువును మీరు నిజంగా ప్రేమించేవారైతే మన మనసుల్లో ఉన్న వ్యక్తులను, సంస్థలను, శాఖలను అన్నిటినీ పక్కన పెట్టి నాతో పాటు కొద్దిసేపు ఈ వాక్యంలోనికి తొంగి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. కాసేపు యేసుక్రీస్తు ప్రభు తప్ప మన మనసులో ఎవరు ఉండకూడదు. అసలు ఆయనను బట్టే కదా మనందరం కనెక్ట్ అయింది. ఆయన పేరుతోనే కదా మీరు నాకు పరిచయం అయ్యారు, నేను మీకు పరిచయం అయ్యాను, మమ్మల్ని మీరు ఆహ్వానించారు. ఆయనకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన్ని ప్రేమిస్తూ ఈ మాటలు విందాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన బహువచనం, చేయుదము బహువచన శబ్దం. 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. మనలో అండర్లైన్ చేయండి. 11వ అధ్యాయం, అదే ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనము. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండి అనుకున్నాడు. చూపించినటువంటి వచనాలకు కొంతమంది క్రైస్తవ బోధకులు చరిత్రలో మన అనేటువంటి పదము బహుళత్వమేమీ కాదు, బహుళత్వ సూచన కాదు. ఒకప్పుడు రాజరికపు భాష ఉండేది, అలానే అనుకుంటారు. రాజులు తమను తాము సంబోధించుకునేటప్పుడు ఆ రీతిగా గౌరవించుకుంటారని కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానం ఇక్కడ చెల్లదు. కారణం, చూపించినటువంటి వచనాలలో దేవుడు ఎవరితోనూ మాట్లాడుచున్నట్టుగానే ఉంది. తెలుగు ప్రాచీన భాషలో, ఆంగ్ల ప్రాచీన భాషలో ఉన్నట్టుగా హీబ్రూ భాషలో రాజులు తమను తాము బహుళత్వ సూచనగా సంబోధించుకునేవారు కారు. కనుక ఆ వ్యాఖ్యానం ఇక్కడ చెల్లదు. దీని గురించి సుదీర్ఘమైనటువంటి సందేశం ఒకవేళ మీకు అవసరం అనుకుంటే రేపు ఉదయం తరగతిలో మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి కనుక. ఒకవేళ రేపు ఉదయం మీకు నేను ఇప్పుడు ప్రస్తావించిన ఆ రాజరికపు భాష గురించి మాకు వచ్చి వివరించండి అని అంటే రేపు ఉదయం తరగతిలో నేను దాన్ని వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన అనేటువంటి పదం ఒక బహువచనాన్ని సూచిస్తోంది చూడండి అని చెప్పాను. 2, కొంతమంది దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని అంటోంది అక్కడున్న దేవదూతలతో అని బోధించారు. అక్కడున్న దేవదూతలను చూస్తూ, దేవదూతలారా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని దేవదూతలతో అంటున్నాడు అని కొంతమంది వ్యాఖ్యానించారు. అది కూడా ఇక్కడ సెట్ అవ్వదు. కారణం, మానవులు దేవుని స్వరూపమందు కలుగజేయబడ్డారు. మీరు తర్వాత చూసుకుంటాను అంటే ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఈ 2 వచనాలు మీరు తర్వాత చూసుకోండి. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనము, అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమును కూడా తర్వాత చూస్తే మానవుడు దేవుని పోలికలో పుట్టాడు, దేవుని స్వరూపమందు సృజించబడ్డాడని స్పష్టంగా రాయబడుతోంది.
అందుచేత దేవదూతల స్వరూపములో మానవులు చేయబడ్డారనే వ్యాఖ్యానం ఇక్కడ చెల్లదు. ఎందుకు ఇక్కడ నేను సమయాన్ని ఎక్కువ కేటాయించట్లేదంటే, మనం ఇంకా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. ఆదికాండము 1వ అధ్యాయంలోనే ఒక బహుళత్వ సూచన మనకు కనబడుతోంది. మన యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మనకు సందర్భం తెలుసు, ప్రవక్త అయిన యెషయా గారికి ఒక గొప్ప దర్శనం. ప్రారంభం నుంచి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండడం యెషయా గారు చూశారు. నేను చూచి తిని. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. నేను అంటే ఎవరు అక్కడ? యెషయా గారు. రేపొద్దాం అక్కడికి. ఇక్కడ కూడా ఎక్కువ మనం సమయం కేటాయించట్లేదు. ఈరోజు ఒక విత్తనం వేస్తున్నాను అంతే. కేవలం ఆయనను మాత్రమే చూశాడా? ప్రభువును మాత్రమే చూశాడా? ఆయన ఔన్నత్యం, ఆయన మహిమను కూడా చూశాడా? ఆయన మహిమను కూడా చూశాడు. రైట్. అక్కడున్న మహాదూతలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఆయనను చూసి అంటున్న మాట 3వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆ మాట అంటలేం చేద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రవక్త అయిన యెషయా గారు చూస్తున్న దేవుని మహిమది. అక్కడున్న దేవదూతలు వారు ఎవరినైతే కొనియాడుచున్నారో సింహాసనమందున్నటువంటి ఆయనను చూచి పరిశుద్ధుడు, 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 ఎన్నిసార్లు? 3 సార్లు అని ఆగిపోతున్నారు. 3 సార్లు ఎందుకనాలి? రేపు మాట్లాడతాం అది. ఇప్పుడు కింద 8వ వచనానికి వద్దాం. 8వ వచనం, అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఇదంతా ప్రవక్త గారే. ఏమింటున్నాడు? నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. అందరికీ తెలుగొచ్చు గనుక నేను అనే పదాన్ని అండర్లైన్ చేయండి, మా నిమిత్తము అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. నేను అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడు. మా అంటే బహుళత్వం. అంటే దేవుని ఉనికిలో ఏదో ఒక బహుళత్వ స్థితి ఉందన్నమాట. దేవుని ఉనికిలో, ఉనికి అంటే తెలుసుగా, ఉండుట, అస్తిత్వం అంటాం. దేవుని అస్తిత్వములో, దేవుని ఉనికిలో ఏదో ఒక బహుళత్వం ఉంది. ఆ బహుళత్వములో ఒకరికి మించి ఎక్కువ సంఖ్యలో, ఆ ఉనికిలో ఒకరికి మించి ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా పదాలు ఈ రాత్రి మన చెవికి వినపడాలి, అర్థం కావాలి. ఏం పేరు? 3వ వచనంలో దేవుని పేరు ఏం పేరు? యెహోవా. ఆ దేవుని పేరు ఏమిటి? యెహోవా. ఈ పేరు మర్చిపోకండి ఈరోజు ఈ వర్తమానం అయిపోయేంత వరకు ప్లీజ్. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఈ రాత్రి మీ ముందుకు నేను ఏది తీసుకొని రావాలనుకుంటున్నానో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మొదటి వర్తమానంలో ఐగుప్తు మీదికి దేవుని తీర్పులను గూర్చిన ప్రస్తావన మనం విన్నాం. ఐగుప్తును నడిపించే
దేవతలు అన్న పేరు మనకు కనబడుతున్న ఆ దేవతల వెనుక ఉన్నది అపవాది వాడి దురాత్మల సమూహము అని విన్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. అందులో దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తానన్నాడు ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. అందరూ తీద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. వచనము కూడా 12. వచనము కూడా 12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చేదన్ను. నెక్స్ట్ మాట, నేను యెహోవాను. ఇప్పుడు చెప్పండి, 12వ వచనంలో మాట్లాడుచున్న ఆయన పేరేమిటి? యెహోవా. అంటే దేవుడేనా? యెహోవా అంటే దేవుడేనా? దేవుడే. రెండో మాట, రెండో ప్రశ్న, ఆయన దేవుడు మాత్రమేనా? నిత్యుడు కూడానా? ఆ వచనంలో కనబడుతున్న యెహోవా అన్న ఆయన గురించి అడుగుతున్నా నేను. ఈ వచనంలో కనబడుతున్న యెహోవా అన్న ఆయన గురించి నేరుగా సూటిగా అడుగుతున్న ప్రశ్న. ఈ సభలో ఇంతమంది ఉన్నారు, వేదిక మీద సేవకులు ఉన్నారు. మీతో పాటు సేవకులు చెబుతారు, సేవకులతో పాటు మీరు చెప్పండి దయచేసి. ఇక్కడున్న యెహోవా నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనములో ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చేదను అని ప్రకటిస్తున్నటువంటి యెహోవా అన్న పేరు కలిగినటువంటి ఆయన దేవుడా అని అడుగుతున్నాను. దేవుడు అన్నోళ్ళు చేయెత్తండి, డౌట్ లేకుండా. వెరీ గుడ్. ఈ యెహోవా దేవుడు మాత్రమే కాదు, నిత్యుడు కూడా అని నమ్మినోళ్ళు చేయెత్తండి. నిత్యుడంటే పుట్టుక లేనివాడు. ఈ యెహోవా నిత్యుడు, ఈ యెహోవా దేవుడు అని మీరందరూ సభాముఖంగా ఒప్పుకున్నారు. ఈ నిత్యదేవుడు ఐగుప్తు మీదికి ఏం తెప్పిస్తున్నాడు? తెగులు. ఐగుప్తు మీదికి తెగుళ్లను తెప్పించిన ఆయన పేరేమిటి చెప్పండి? యెహోవా. ఐగుప్తు మీదికి తెగుళ్ళు తెప్పించిన యెహోవా అన్న ఆయన ఇంతకెవరు? చెప్పారు ఇందాక, దేవుడు. ఐగుప్తు మీదికి తెగుళ్ళు తెప్పించిన దేవుడైన యెహోవా ఇంతకెవరు? నిత్యుడు. ఓకే కదా అందరూ? వెరీ గుడ్. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రవక్త అయిన ఆమోసు గారి గ్రంథంలో ప్రస్తావన ఏదైతే మనం ఇప్పుడు చూడబోతున్నామో దాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ ఏదైతే మనం చూసామో ఈ ప్రస్తావన ఆమోసు గ్రంథంలో కనబడుతుందో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి 10వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 10వ వచనము జాగ్రత్తగా చూద్దాం. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు. ఆగుదాం. ఐగుప్తు మీదికి తెగుళ్ళు పంపింది ఎవరు? నిర్గమకాండం 12లో. పోనీ నిర్గమకాండం అనే పుస్తకంలో యెహోవా. ఏ యెహోవా? ఆయనకున్నటువంటి ఆయన ఎవరు అని అడిగితే ఏమని మాట్లాడుకున్నాం ఇందాక? దేవుడు. ఏ దేవుడు? నిత్య దేవుడు. ఆ నిత్య దేవుడు మాట్లాడుచున్నాడు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. నిర్గమకాండములో కనిపించే, నిర్గమకాండంలో మనం చదువుకొని వచ్చిన
యెహోవా. ఆమోసు గ్రంథం 4:10 మనము చూస్తున్న యెహోవా ఒక్కరేనా వేరువేరా? ఆయన వేరే యెహోవా, ఈయన వేరే యెహోవానా? ఒకరేనా? వెరీ గుడ్. ఐగుప్తు మీదికి తెగుళ్ళు పంపించింది నేనే అని చెబుతున్న ఈ యెహోవా అనే దేవుడు, ఆమోసు గ్రంథం 4:10, ఆ యెహోవా అనే దేవుడు కింద 11వ వచనంలో మరొక దేవుని గురించి మాట్లాడుచున్నాడు. చూడండి, బాగా చూడాలి అందరు జాగ్రత్తగా. 11వ వచనం, దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చెయ్యగా. ఆగుదాం. మీ అందరికీ తెలుగు వచ్చుగా? నేను తెలుగు బైబిలే కదా చూపించేది. 10వ వచనములో మాట్లాడినటువంటి యెహోవా అన్న ఆయన, ఐగుప్తు మీదికి తెగుళ్ళు పంపింది నేనే అని ప్రకటించుకుంటున్నటువంటి ఆయన, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చేదనని నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రకటించిన యెహోవా అన్న ఆయన, దేవుడు నిత్యుడు అని మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆయన 11వ వచనంలో ఆ యెహోవా అనే నిత్య దేవుడు మాట్లాడుచున్న మరొక దేవుడెవరు? తెలుగే. చూడండి, దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చెయ్యగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటురి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఒక్క అర నిమిషం అంటే 30 సెకండ్లు టైం ఇవ్వమంటే ఇస్తాను అందరికీ. ఆ 10వ వచనం 11వ వచనం 2 వచనాలు చదివి మీకు ఇద్దరు కనపడుతున్నారా లేదా చెప్పండి. చూడండి బైబిల్స్, మీ బైబిల్స్లో 10-11 వచనాలలో ఇద్దరు ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. మీకు కనబడకపోతే ఈ రాత్రంతా టైం తీసుకొని రేపు ఉదయం పగటి వేళ తరగతికి వచ్చి మాకిద్దరు కనపడట్లేదని చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. చెవి గలవాడు వినుగాక, కన్నులున్నవాడు చూచునుగాక. మన స్వరూపమందు మన పోలిక చొప్పున బహుళత్వం, మనలో ఒకని వంటి వాడాయను బహుళత్వం. మనము దిగిపోయి బహుళత్వం. మా నిమిత్తము ఎవడు పోవును? యెషయా గ్రంథంలో బహుళత్వం. ఆ బహుళత్వములో మనకిప్పుడు ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఎస్ ఆర్ నో చెప్పండి. మీకు ఇద్దరు కనపడుతున్నారా? ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు మిఖాయేలేమో, ప్రధాన దూత. ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు గబ్రియేలేమో. ఏమని అనిపిస్తుంది అలా? ఒక ఆయన పేరు యెహోవా, మరొక ఆయన పేరు యెషయా ఏమో, ఆమోస్ ఏమో. పదవచనంలో మాట్లాడుతున్న ఆయన అంటున్నాడు, ఐగుప్తు మీదికి తెగుళ్ళు పంపింది నేను, సొదొమ మీదికి అగ్నిగంధకాలు కురిపించినది మరొక దేవుడు. నేను ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నా అనుకుంటున్నారేమో. ఒక్క దేవుని ఒక్క దేవుని ఉనికిలో మనకు కనబడే బహుళత్వం. ఇక్కడ సొదొమ గొమొర్రా అనే పదాలు వచ్చాయి కనుక, సొదొమ గొమొర్రా అనే ప్రస్తావన వచ్చింది కనుక ఒక్కసారి మనకు బాగా తెలిసిన ఆదికాండం 19కి వెళ్ళేసి వద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం, తెలుగే. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 24. అప్పుడు
యెహోవా, అది అండర్లైన్ చేసి 1 అనే సంఖ్య రాయండి అక్కడ. ఆ వచనంలో ఎంతమంది యెహోవాలు మీకు కనబడుతున్నారో ఎంచి నాకు మీరు చెప్పండి అని అడుగుతున్నాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, నెక్స్ట్ యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. అడుగుతున్నాను ప్రశ్న, ఎవరి యొద్ద నుండి? ఎవరి యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించారు? ఎవరి యొద్ద నుండి? ఎవరి యొద్ద నుండి అగ్నిని కురిపించింది? ఎవరి యొద్ద నుండి? ఆ వచనాన్ని బట్టి చెప్పండి. యెహోవా యొద్ద నుండి. మీకు అన్ని కనెక్ట్ అవ్వట్లా? ఆమోసు గ్రంథంలో ఏమైతే చూసామో అదే కరెక్ట్ గా మ్యాచ్ అవ్వట్లా? నేను అడుగుతున్నాను, ఐగుప్తు మీదికి తెగుళ్ళు పంపించిన యెహోవా అనే ఆయన దేవుడా కాదా? దేవుడే. నిత్యుడా కాదా? నిత్యుడే. సొదొమ మీదికి అగ్ని గంధకాలను కురిపించిన యెహోవా అన్న ఆయన దేవుడా కాదా? దేవుడే. నిత్యుడా కాదా? నిత్యుడే. మనకు బాగా అవగాహన ఉంది, ఆ ఇద్దరిలో ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ నాలెడ్జ్ మనకుంది, అంతేనా? ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని మనకు క్లియర్. మరి మరొక యెహోవా ఎవరు? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించింది ఎవరు? అరణ్యంలో ఈ ఇశ్రాయేలీల జాతిని నడిపించింది ఎవరు? ఆ అరణ్యంలో ఈ జాతి శోధించింది ఎవరిని? వద్దాం నిర్గమకాండం. ఇవన్నీ మీరు ఆలోచించాలి దయచేసి. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయం 20 నుంచి చూద్దాం. 20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను. ఏంటి ఒక దూత గురించి ఆ లెవెల్లో చెబుతున్నాడేంటి? సంఘము చేత పంపబడిన వారిని కూడా సంఘపు దూతలు అని అంటారు బైబిల్లో. ప్రవక్తలను కూడా దేవుని దూతలు అంటోంది బైబిల్. తర్వాత మీరు చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుని యాజకులు కూడా దేవునికి దూతలు అని చెబుతోంది బైబిల్. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో పరలోకంలో ఉన్న వారిని కూడా దూతలు అంటోంది బైబిల్. వీటన్నిటితో పాటు బైబిల్లో ఒక ఆయన దూత పాత్ర పోషిస్తూ ఉంటాడు. దూత అంటే వార్తను తీసుకొని వచ్చి ప్రజలతో షేర్ చేసుకునేవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సంభాషించిన ఒక ఆయన బైబిల్లో కనబడతాడు మనకు. ఇక్కడ దూత అని వచ్చింది కనుక మీరు వెంటనే దూత అంటే గబ్రియేలో మీకాయలు అనుకోకుండా ఒక చిన్న క్లారిటీ ఆదికాండంలో చూపించి ఇక్కడికి వచ్చేస్తాను. ఆదికాండం, నిర్గమ 23 దయచేసి క్లోజ్ చేయకండి. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనములు చూద్దాం. యాకోబు గారు యోసేపు గారితో మాట్లాడుచున్న సందర్భం. ఆదికాండం 48, 15-16 వచనములు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఎవరు? ఆ దేవుడు. దేవుడు అండర్లైన్ చేద్దాం. దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించేనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. దేవుడా దూతనా? దూతగా వచ్చిన దేవుడు. ఆ దూత ఈ పిల్లలను
ఆశీర్వదించునుగాక. దూత పిల్లల్ని ఆశీర్వదించడం ఏమిటి? ఎవరైనా మనం పక్కన ఆశీర్వదించేటప్పుడు మే గాడ్ బ్లెస్ యూ అంటామా, మే ఏంజల్ బ్లెస్ యూ అంటామా? దేవుడే మిమ్మల్ని దీవించాలి అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దూతల పేరుతో ఎందరు కనబడుచున్నా ఈ దూత స్పెషల్. సంఘము చేత పంపబడే సేవకుల జాబితాలోనికి వచ్చే దూత కాదీన. ప్రవక్తలు దూతలుగా పిలువబడినటువంటి ప్రవక్తల జాబితాలో వచ్చేవాడు కాదాయన. పరలోకములో ఉండేటువంటి దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఆ దూతల లాంటి వాడు కాదాయన. ఆయన దూత అనే ఒక రోల్, పాత్ర పోషిస్తున్నాడు. మీకు ఇంకొంచెం క్లారిటీ రావడానికి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గము సిద్ధపరచడానికి పంపబడిన దూత పేరేమిటి? ఎనిబడి? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన కూడా ఏమని పిలుస్తుంది బైబిల్? దూత. ఇప్పుడు కింద చూడండి, నెక్స్ట్. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ప్రభువే నిబంధన దూత. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఈ లోకములో మానవులకు అనుగ్రహించింది ఎవరు? క్రొత్త నిబంధన తెచ్చి మనకిచ్చింది ఎవరు? క్రొత్త నిబంధన ప్రకారం ఆయన పేరు చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు. రండి ఇప్పుడు నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయం 20 నుంచి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఏది? గబ్రియేలు మాటనా, మిఖాయేలు మాటనా? ఎవరి దూత? ఆది కాండం చదివిన తర్వాత, మలాకి గ్రంథం చదివిన తర్వాత మీకు వెంటనే ఇక్కడ పిక్చర్ అర్థమైపోవాలి. ఈ దూత మామూలు దూత కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది నేను క్రొత్త నిబంధనలో కూడా నిరూపించి తర్వాత ఇక్కడికి వస్తానులేండి. జాగ్రత్తగా ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఎవరి నామం ఎవరికుంది? మాట్లాడుచున్న ఆయన నామము ఈయనకుంది. ఇంతకు మాట్లాడుచున్న ఆయన పేరు ఏమిటి? యెహోవా. ఆ పేరు ఎవరికి కూడా ఉంది? యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఉంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. మీరు రాసుకుంటుంటే 4 నుంచి 7 వచనములు దయచేసి రాసుకోండి. కానీ నేను 5వ వచనం చదువుతున్నాను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు. ఎవరెవరికి విరోధముగా? 5వ వచనం. ఎవరెవరికి విరోధముగా? దేవునికి మోషేకు. దేవుడు అనే పదం ఏం చేద్దాం? దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా, అండర్లైన్ చేయండి అన్నమాట. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయి. జాగ్రత్తగా విందాం ఈ మాట. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనములో అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. సర్పాలను పంపింది ఎవరు? పేరు. సర్పాలను పంపిన ఆయన పేరేమిటి ఇక్కడ? యెహోవా. అది అలానే మైండ్లో పెట్టుకొని
కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. క్రొత్త నిబంధన కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి నెక్స్ట్ సర్పముల వలన నశించిరి. దేవునిని శోధించి సర్పముల వలన నశించిన సందర్భాన్ని ఎక్కడ చదువుకొని వచ్చాం? ఇప్పుడే సంఖ్యాకాండములో అధ్యాయం 21వ అధ్యాయం వచనం 6వ వచనములో ఏమనుంది అక్కడ? వారు దేవుని శోధిస్తే యెహోవా వారి యొద్దకు వారి మధ్యలోనికి వేటిని పంపాడు? సర్పములు. వాళ్ళు శోధించింది ఎవరిని? సంఖ్యాకాండంలో. వారు శోధించిన ఆయన పేరేమిటి సంఖ్యాకాండంలో? అందరూ చెప్పాలి ప్లీజ్. సంఖ్యాకాండంలో ఆ ప్రజలు శోధించిన ఆయన పేరేమిటి? యెహోవా. ఆయన దేవుడా? అడుగుతున్నాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో వీరు శోధించిన ఆయన దేవుడా? యెహోవా అన్న ఆయన దేవుడా? దేవుడే. నిత్యుడా? చెప్పండి. నిత్య దేవుడా? నిత్య దేవుడు అనే మాటే మీ మాట అయితే, నిత్య దేవుడు అనేదే మీ నమ్మకం అయితే, ఇప్పుడు ఇక్కడికి రండి. కొరింథీ మొదటి పత్రిక 10:9. మనము ప్రభువును శోధింపక యుందుము అని ప్రభువు అన్న చోట ఫుట్ నోట్లు ఏముందో చెప్పండి. అందరు చూసి చెప్పండి. ఫుట్ నోట్లు ఏముంది? క్రీస్తు. వాళ్ళు శోధించింది ఎవరిని సంఖ్యాకాండంలో? యెహోవా. ఆయన దేవుడేనా? దేవుడే. ప్రభువేనా? ఒక మాట మరొక మాట. ఇప్పుడు ప్రభువేనా? దేవుడు ప్రభు కూడానా? యెహోవా అన్న ఆయన దేవుడు, నిత్యుడు, ప్రభువు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కనబడుచున్న యెహోవా అన్న ఆయన దేవుడు, యెహోవా అన్న ఆయన నిత్యుడు, యెహోవా అన్న ఆయన ప్రభువు. ఇంతకు ఆయన ఎవరు సార్ అని పౌలు గారిని అడిగితే క్రీస్తు నాయన అంటున్నాడు. చెవి గలవాడు వినుగాక, కన్నులున్నవాడు చూచునుగాక, హృదయం ఉన్నవాడు గ్రహించునుగాక. నేను బైబిల్ మూస్తున్నా. మీలో ఎంతమందికి మనము నమ్ముకున్న యేసు క్రీస్తు ప్రభు దేవుడు మరియు నిత్యుడు అని బలంగా నమ్మే స్థితి ఉంది? చేయొద్దండి. చెప్పండి. మన క్రీస్తు ఎవరు? దేవుడు. మన క్రీస్తు ఎవరు? నిత్యుడు. నేను మిమ్మల్ని ఏమన్నా మాయ చేశానా? ఇంతవరకు భ్రమపరిచానా? వచనం టు వచనం బైబిల్లోనే చూపించానా? తెలుగే. ఎందుకు ఇంత తెలుగు తెలుగు అంటున్నాడంటే, ఆయన తెలుగు బైబిల్ వాడండి, ఇంగ్లీష్ చూపిస్తారంటారు. ఇంగ్లీష్ రేపు చూపిస్తాను. నేటికి తెలుగే. అబే వేరే భాషల్లో ఉన్నవి మనకు అవసరం లేదంటే అది కూడా రేపు మాట్లాడుకుందాం. ఆ మూల భాషలతో పనే లేదండి, అది కూడా రేపు మాట్లాడుకుందాం. అవి రేపటి వార్తలు. ఆకాశవాణి. ఇవి తెలుగు వార్తలు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని చెప్పే ఎవరైనా ఈరోజు నేను చూపించిన ఈ వచనాలను, ఈరోజు నేను ఇచ్చిన వివరణను కాదని మీరు దాటి వెళ్ళగలగాలి. వెళ్ళే ప్రయత్నం చేసిన, సాహసం చేసిన బైబిల్ దగ్గర అడ్డంగా బుక్ అయిపోతారు. జాగ్రత్త. సంఖ్యాకాండం 21లో కనబడే యెహోవా కాదనగలవా నువ్వు దేవుడని? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కనబడే యెహోవా కాదనగలవా నువ్వు నిత్యుడు కాదని?
ఆయన నిత్యుడని కాదనగలవా? దేవుడని కాదనగలవా? ఈ ప్రశ్నలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వేదికల మీద మేము అడిగేసి వెళ్ళిపోతే సరిపోదు. ఇదంతా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. ఎవరైనా దేవుడు కాదన్నారు అనుకోండి, ఎవరైనా నిత్యుడు కాదని అనుకోండి, దీని సంగతి ఏంటని అడగండి. యేసుప్రభు గురించి బైబిల్లో కుమారుడు అని ఉంటుంది. ఎందుకుంది? కుమారుడు అనే పదం యొక్క భావం ఏమిటి, అర్థం ఏమిటి? ఆ ప్రశ్నలు వేయొద్దు. ఇక్కడ నిత్యుడు అనుండి, అక్కడ యెహోవా అనుండి, అక్కడ దేవుడు అనుండి, మరొక చోట ఒకప్పుడు ఆయన లేడు అని ఉంటుందా? ఏంటో మనము పూజిస్తున్నా, మనము సేవిస్తున్నా, మనము ప్రేమించే మన యేసుక్రీస్తు ప్రభు గుండెల మీద చెయ్యేసుకొని చెబుదాం దేవుడని, గుండెల మీద చెయ్యేసుకొని చెబుదాం నిత్యుడని. సందేహము లేకుండా మనకు 3 రోజులే. ఈ 3 రోజుల్లో మనకున్న టైంను బట్టి మనం మాట్లాడుకుంటాం. అదే కొంచెం డోస్ ఎక్కువే ఉంటుంది, అదే ఎక్కువ. ఇంకేమైనా బోనస్ కావాలొస్తే తరగతులకు రండి రేపు పగటి వేళ. ఇవన్నీ మీకు ఇచ్చేది దేనికని అడిగితే, ఎవరో వచ్చి దేవుడు కాదంటే తలలూపడానికి కాదు, ఎవరో వచ్చి నిత్యుడు కాదంటే ఉండొచ్చేమో అనుకోవడానికి కాదు. మర్చిపోకండి, ఆయన కంటే మించిన వారు ఈ భూమి మీద మనకెవరు లేరు. ఇది మీరు నమ్మినోళ్ళైతే ఈ సత్యానికి కట్టుబడి ఉండండి. నేను అలానే కట్టుబడి ఉన్నాను, మేము అలాగనే కట్టుబడి ఉన్నాం. అందరు ఇదే మాటతో ముందుకెళ్ళాలి. మనం అప్పుడప్పుడు స్వీట్ షాప్కి వెళ్తే స్వీట్ కొనుక్కునే ముందుగా టేస్ట్కి ఏమని అడుగుతాం చూడండి. అప్పుడు ఒక ముక్క ఇస్తారు. ఆ ముక్క తిని అది బాగుందో లేదో మనం డిసైడ్ చేస్తాం. మనం తినేది ముక్కనే, బాక్స్ కాదు. ఈరోజు ఆయన నిత్యత్వముపై, ఆయన దైవత్వంపై మీకు ఇచ్చింది ముక్కే, టేస్ట్కి. రేపు ఎల్లుండి ఒక బాక్స్నన్నా కంప్లీట్ చేద్దాం. అందరండి. సమయం 10:30 మనకంతే. గ్రౌండ్లో మనకు టైం ఇచ్చింది ఇంతవరకే. రేపు రాత్రి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం 2 వర్తమానాలలో. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈనాటి సభకు ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రకటనలు విన్నాం కదా, రేపు ఇంకా అనేక మందిని తీసుకొని వచ్చి వారిని కూడా ఈ జ్ఞానానికి పాత్రులను చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధులైనటువంటి గొప్ప దేవ, మీ కుమారుని నిత్య దైవత్వము గురించి ప్రత్యేకంగా సభలు పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన దుస్థితి తండ్రి ఈ క్రైస్తవ సమాజంలో ఉండడం మాకైతే నిజంగా బాధ ఉంది, కానీ చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతతోనే ఈ 3 రోజుల సభలలో మొదటి దినమునకు మేము చేరుకొని ఉన్నాం. చక్కని వాతావరణం అనుగ్రహించి, అనుకూలతను అనుగ్రహించి, సత్యాన్ని మీ పిల్లల ముందు వినిపింపచేయడానికి మా ఇరువురికి మీరు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. రేపటి పగటి వేళ తరగతులు, రేపు రాత్రి, ఎల్లుండి పరిచర్య మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ఈ మాటలను ఆలోచించే చక్కని మనస్సు అందరికి అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఈ రాత్రి ఎవరి ప్రాంతాలకు, ఎవరి గృహాలకు వారు తిరిగి వెలుచు ఉంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికి అనుగ్రహించమని, దూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది యొద్ద
బస చేయుటకు, విశ్రాంతి కొరకు వెలుచుంటున్నటువంటి వారిని దీవించమని, ఈ రాత్రి మీరు ఇచ్చే విశ్రాంతిని పొందుకొని రేపటి దిన పరిచర్య కొరకు మేమందరం సిద్ధపడి వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. కార్యనిర్వాహకుల నిస్వార్థమైనటువంటి ఆలోచనను, మనసును దీవించమని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సభల పనులలో పాల్గొనుచున్నటువంటి వారందరికీ రావాల్సిన ఈవులు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.